హలో యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇండియా ఇస్లామిక్ కంట్రీగా మారబోతుందా అనే దాని గురించి చూద్దాం. ఇండియా ఇస్లామిక్ కంట్రీగా మారబోతుందా? ఇది నేను ఎందుకు ఈ విషయం మీకు ముందుకు తీసుకొస్తున్నానంటే పాపులేషన్ వైజ్గా చూస్తే 1947 టు ఇప్పుడు 2026 టిల్ డేట్ వరకు 14% ఉన్న ముస్లిమ్స్ 20% దాటేశారు. 30% కూడా వచ్చారు. 20 కూడా కాదు, 30% వచ్చేసారు. దీనివల్ల ఎంత పెద్ద ప్రమాదం ఉందంటే 2050 వరకు ఇండియా నుంచి వెళ్ళి హిందూ ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఉండడు. దీని వెనకాల అంత పెద్ద కుట్ర ఉంది. మైనారిటీలుగా ఉన్న ముస్లిమ్స్ అసలు 14% ఉన్న వాళ్ళకి మైనారిటీలుగా గుర్తించద్దు. బట్ మన అప్పుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల వీళ్ళని మైనారిటీలుగా గుర్తించి 30% దాకా తీసుకొచ్చాం. ఈ 30% ఉన్న ముస్లింలు 2050 వరకు వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి. దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర జరుగుతుందనేది ప్రతి ఒక్క హిందువులు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ముస్లిం ఫ్యామిలీలో ఒకరు చైన్ సిస్టమ్ లెక్క నలుగురిని పెళ్లి చేసుకుంటారు. ఆ నలుగురికి డజన్ మంది పిల్లలు, మినిమం ఒక 8 మంది వేసుకోండి. మీరు మనం నార్మల్గా యావరేజ్ సంఖ్య మాట్లాడుకుంటే 8 మంది వేసుకుంటాం. ఒక్క ఫ్యామిలీ సృష్టించిన కథ ఏంటంటే చూసారా, 8 16 సంఖ్య మీరే లెక్కించుకోండి. ఇది ఎంత పెద్ద కుట్ర అంటే దీని వెనకాల జరుగుతున్న కథ మనకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ నెంబర్ ఎందుకు చెప్పానంటే 2050 వరకు మన ఇండియాలో హిందూ ప్రైమ్ మినిస్టర్, అసలు హిందూ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళ సంఖ్య 50కి పెరిగిందంటే ఏ కంట్రీలో అయితే మైనారిటీలు అయినా మైనారిటీలు హిందువులు అవుతారు, మెజారిటీ ముస్లింలు అవుతారు. అట్లా ఆ విధంగా అవుతుంది. అలా అయినప్పుడు ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి హిందూ వర్సెస్ ముస్లిం అనే డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇస్లామిక్ అని ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ మార్కే ఉండాలనుకుంటారు. వాళ్ళే ఉండాలనుకుంటారు. ఇస్లామిక్ రూల్స్ పట్టుకొస్తారు, షరియా చట్టాలు వస్తాయి. తర్వాత చాలా ఇండియాని 2050 వరకు మనం చూసుకుంటే ఎట్లయితే 1947 బిఫోర్ మీరు కొన్ని సంఘటనలు చూస్తే బెంగాల్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, ఇలాంటి ఘటనలు 100% ప్రతి ఏరియాలో రిపీట్ అవుతాయి. పార్టీషన్ టైంలో తీసుకున్న కొన్ని తప్పిదాల వల్ల ఇదంతా ఏర్పడు. పార్టీషన్ టైంలో చేసిన తప్పు ఏంటంటే మొహమ్మద్ జిన్నా ఎవరైతే ఉన్నారో, జిన్నా వర్సెస్ గాంధీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే జిన్నా చేసిన కొన్ని తప్పిదాల వల్ల జిన్నా పార్టీషన్ని కోరుకున్నారు. పాకిస్తాన్ కోరుకున్నది జిన్నా. దీనికి మద్దతు ఇచ్చింది మహాత్మా గాంధీ. మనం గాంధీ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ వీళ్ళ తెర వెనుక నడిపించిన కథలు మీకు తెలిస్తే 100% గాంధీని ఎవ్వరు కూడా మహాత్మా అని పిలవరు. తర్వాత గాంధీని కరెన్సీ మీద ఉంచరు. గాంధీ, నెహ్రూ వీళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల, ఆ టైంలో తీసుకున్న తప్పిదాల వల్ల ఇప్పుడు ఇండియా ఈ విధంగా కొన్ని పాకిస్తాన్ నుంచి థ్రెట్, తర్వాత బంగ్లాదేశ్ థ్రెట్, ఇవన్నీ
బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే మన ఇండియా. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ మనకు శత్రువు అయిపోయింది. బంగ్లాదేశ్కు స్వతంత్రం ఇప్పించింది ఇండియా పాకిస్తాన్ నుంచి, బట్ అదే ఈస్ట్ పాకిస్తాన్ అంటారు దీన్ని. ఇదే బంగ్లాదేశ్ ఇండియాకి శత్రువు అయింది. అంటే ఇస్లామిక్ అని ఎక్కడెక్కడైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీలు ఎక్కడ ఏమున్నా కానీ విధ్వంసాన్ని కోరుకుంటారు. మాబ్స్ అంటారు చూసినావా, ముస్లిం మాబ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే విధ్వంసాన్ని కోరుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ కంట్రీలలో ఏ కంట్రీలో అయినా మీరు చూడండి, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఏ కంట్రీ అయినా, సౌదీ అరేబియా తప్ప మిగతా ఏ కంట్రీలో అయినా డెవలప్ అయినట్టు ఇంకా 100 సంవత్సరాల నుంచి డెవలప్ కావు. 100 సంవత్సరాలు కానీ ఇంకా 200 సంవత్సరాలు ఉన్నా ఈ పాకిస్తాన్ డెవలప్ కాదు, ఈ బంగ్లాదేశ్ డెవలప్ కాదు, ఆ ఇరాన్ కాదు, ఇరాక్ కాదు, ముస్లిం కంట్రీలు ఎప్పుడు కూడా డెవలప్ కావు. ఎందుకు అంటే మత విద్వేషాలు, మతపరమైన ఆలోచనలు ఎక్కువ ఉన్న కంట్రీలు ఇవి. ఓన్లీ ఇస్లామే ఉండాలి, ఇస్లామే అల్లానే అందరికి దేవుడు అన్న ఉద్దేశంతో పోయే వ్యక్తులు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే జిన్నా ఏం చేసిండప్పుడు గాంధీ అప్పుడు జిన్నా ఏంటంటే 100 కోట్లు ఒక ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఏర్పడడానికి 100 కోట్లు ఒప్పుకుంటారు. అప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈ 100 కోట్లను నిరాకరిస్తారు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ మన పేరు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన ఏం చెప్పిండంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకు అపోజ్ చేసిండు. ఎందుకు? మనం కనుక 100 కోట్లు పాకిస్తాన్కి పంపిస్తే రేపు అమెరికాలో కూడా ఎక్కడో కూడా ఆయుధాలు కొనుక్కొని మన మీదికే వస్తాడు, మనం ఇచ్చి డబ్బులు ఇచ్చి మనమే కాల్పించుకుంటాం అన్నట్టు ఆ రేంజ్లో వస్తుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందే చెప్పిండు. దీన్ని నెహ్రూ గాంధీ ఇద్దరు కలిసి గాంధీ నిరాహార దీక్ష చేస్తాడు, పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలి. ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి. ఏంటంటే గాంధీజీ అప్పుడు ఆ టైంలో పాకిస్తాన్కి 100 కోట్లు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తాడు. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటంటే హోమ్ మినిస్టర్ కాబట్టి అప్పుడు అపోజ్ చేస్తాడు, ఇది ఇవ్వద్దని. చనిపోయే స్థితిలో ఉన్నాడని కావాలనే కుట్రపూరితంగా గాంధీ పాకిస్తాన్కి అక్రమంగా 100 కోట్లు ఇప్పిస్తాడు. 100 కోట్లు పాకిస్తాన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తే ఇంకొక 20 కోట్లు నిజాం, 7th నిజాం 20 కోట్లు ఇస్తాడు. ఇదే పాకిస్తాన్ ఆ 100 కోట్లు తీసుకొని 120 crores తోటి ఆయుధాలు కొనుక్కొని 1971లో మన మీదకే యుద్ధానికి వచ్చింది. 1971 వార్. బట్ ఊహించని పరిణామాలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ఆ రోజుల్లో లొంగిపోయింది మన ఇండియాకి. బట్టలు ఇప్పి పాయింట్లు ఇప్పి కూర్చున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు జిన్నా ఎవరైతే ఉన్నారో అప్పుడు విడిపోయే టైంలో అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే చివరి ముస్లిం ఇండియాను వదిలి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే నిజమైన పార్టీషన్ జరిగినట్టు. పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే హిందూస్ మన ఇండియాకి వస్తారో అప్పుడే నిజమైన పార్టీషన్ జరిగినట్టు. అది 100% మనం ఏకీభవించాల్సిన పాయింట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెక్ట్గా చెప్పిండు. ఎందుకంటే అంబేద్కర్ నిజమైన ముస్లింలు ఎవరైనా మన ఇండియాలో ఉంటే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి పాకిస్తాన్ పంపి. ఎందుకంటే ఇండియా అంటే హిందూయిజం, మనకంటూ ఒక కల్చర్ ఉంది, మనకంటూ కొన్ని ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ హిందూసే ఉంటారు కాబట్టి ఇండియాలో హిందువులు ఉండడమే కరెక్ట్. తర్వాత ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పాకిస్తాన్ పంపించేశాడు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇది గాంధీ చెప్పిన అయినాడు, నెహ్రూ చెప్పిన అయినాడు, ఎవ్వరు చెప్పిన అయినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటారు. కానీ ఆ టైంలో వెస్ట్ బెంగాల్ అటు నుంచి చూసుకుంటూ వస్తే జరిగిన విధ్వంసాలు మామూలు కాదు. మీరు బెంగాల్ ఫైల్స్ అని ఒక సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. హిందువులను ఊజకొత్త కోసి చాలామందిని చంపేసి తర్వాత కరాచీ నుంచి వెళ్ళి, లాహోర్ నుంచి వెళ్ళి మన ఇండియాకి, రవల్పిండి నుంచి వెళ్ళి మన ఇండియాకి ట్రైన్లలో హిందువుల శవాలు పంపించారు. పాకిస్తాన్ నుంచి వెళ్ళి పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువుల శవాలు కుప్పలుగా పంపించారు. ఇవన్నీ చూసినా కూడా ఈ గవర్నమెంట్ అప్పుడున్న ఏదైతే గవర్నమెంట్ ఫామ్లో ఉన్నాయో వీళ్ళు నెహ్రూ, గాంధీ అంటే 1948లో చనిపోయాడు. నెహ్రూ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సైలెంట్గా ఉన్నారు.
నిజమైన హిందువులను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ముస్లింలు అందరిని అక్కడ పంపిస్తే ఇదంతా లొల్లుండే. అసలు ఇప్పటికి కూడా నేను ఒక విషయం మీకు చెప్పాలంటే, ఇండియాకి ముస్లింలు క్యాన్సర్ లాంటి వాళ్ళు, స్లీపర్ సెల్స్ అంటారు కదా, ఎవరు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము పాకిస్తాన్కి పనిచేసిన వాళ్ళే తప్ప ఈ ఇండియాని డెవలప్ చేయాలనుకున్న వాళ్ళతో ఒక్కరు ఉండరు. ఇండియాని డెవలప్ చేయాలనుకుంటే ఒక్కొక్కరు 4-5 విలేజ్లు అనుకుంటారు కంటారా. అసలు ఇండియా రూలే లేదు. అది మన ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ తెచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే కుటుంబానికి 2 లేదా 1 అని. ఆ రూల్ ఇప్పుడు ఏ ముస్లిం పాటిస్తున్నాడో ఒకసారి నాకేం తెలియదు. ఏ ఇంట్లో చూసినా కానీ 10-15 మంది పిల్లలు ఉంటారు. ఇంకా మనం చూస్తే ఇందులో గాడ్సేని విలన్గా చూపిస్తారు. బట్ విలన్గా కాదు, హీరోగా చెప్పుకోవాలి గాడ్సే అంటే మామూలు విషయం కాదు. ఎందుకు గాంధీని చంపాల్సి వచ్చింది? గాడ్సేను మన ఇండియాకి దేశద్రోహి అని పిలుస్తారు, కానీ నిజమైన ఇండియా సోల్జర్ అంటే గాడ్సే. దేశద్రోహి అసలు కాదు. ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే 100 కోట్లు నిరాహార దీక్ష చేసి ఇక్కడికి ఇచ్చింది కాబట్టి పంపించింది కావచ్చు పాకిస్తాన్కు. అందుకే గాడ్సే గాంధీని చంపేసిండు. వెనకాల ఉన్న తెలుసుకోకుండా మన ఇండియాలో చాలామంది ఏంటంటే నిజమైన ట్రూత్ ఎవరికి తెలియదు. దెర్ ఇస్ బిహైండ్ ద ట్రూత్ అంటే దీని వెనకాల ఉన్న నిజం, దీన్ని తెలుసుకోవాలి అందరూ. దీని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అది నేను వేరే వీడియోలో చేస్తా, అది చూడండి. గాడ్సే వర్సెస్ గాంధీ అని ఒక వీడియో చేస్తా, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. గాడ్సే ఎలాగో వచ్చాడు కాబట్టి చిన్న ఒక గ్లింప్స్ ఇస్తారు గాడ్సే గురించి. గాడ్సే గాంధీని చంపడానికి కారణం అయితే ఆ టైంలో హిందువుల మీద పాకిస్తాన్లో ఊచకోత కోస్తున్నారు. తర్వాత బెంగాల్లో ఇక్కడ ఏరియాలలో హిందువుల పైన ముస్లిమ్స్ కావాలని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని వాళ్ళపైన ఊచకోత కోసి ఓపెన్గా బర్న్ చేస్తుంటే గాంధీ ఏంటంటే వీళ్ళ కోసం, పాకిస్తాన్ కోసం నిరాహార దీక్ష కూర్చుంటాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముస్లింల ఇళ్ళకు హిందువులను కాపాలను అని చెప్తాడు. ఎవరన్నట్లు అసలు నిజమైన మహాత్మా గాంధీ పిత, దేశపిత అది అంటారు కదా. నిజానికి ఈయనకున్న చీకటి భావోత్సాలు మామూలు కాదు, చేసిన అరాచకాలు కూడా మామూలు కాదు. నెహ్రూ అయినా గాంధీ అయినా వీళ్ళెవరైనా చేసిన తప్పులు మామూలు కాదు. అప్పుడు చేసిన తప్పులే ఇప్పటి వరకు మన ఇండియాకి ఈ 1971 వార్ తర్వాత ఇప్పటి వరకు మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఇండియాని హిందుత్వ కంట్రీ అని చెప్పుకోనికి 2050 వరకు అసలు హిందుత్వం ఉంటుందా ఉండదని భయపడుతుంటాం. క్యాలిక్యులేషన్ ప్రకారం హిందూయిజం తగ్గిపోయింది పాపులేషన్ 1947 తర్వాత అయినా ఎప్పుడైనా తర్వాత. మనం ఏంటంటే గవర్నమెంట్ పాటించుకుంటూ వస్తాం రూల్స్, కానీ ముస్లింల పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఇది దేశానికి పెద్ద పెను ప్రమాదం. 2050 వరకు ఇండియాలో హిందూ ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవాలంటే అసాధ్యం. అది ఇప్పుడు మనం చెప్పే లెక్కల